జై వీరభద్రకు సార్ నమో నమో. భూమన కరుణాకర్ రెడ్డి చాలా మాట్లాడినాను. వీరభద్ర సైనికులతో పెట్టుకుంటున్నాను. వీరభద్రునికి చూపు పడింది ఇప్పుడు నీకు. ఎందుకంటే మా స్వామి వీరభద్రుకున్న స్వామి ఎవరు జైలుకు పోడు, వస్తే వదలడు. నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నావు. ఆయన శాంతమూర్తి సీత తిరగడానికి భార్య సతీ సమేతంగా వచ్చి భూదేవి లక్ష్మీదేవితో శాంతిగా మన కర్మసొమ్ముని తీసుకొని పాలిస్తున్నాడు. ఆయన కొట్టడానికి ఎవరిని పెట్టాడు తెలుసా? రక్షకుడు వీరభద్రుని. మీకు అన్ని ఇప్పుడు వరకు జరిగిన సంఘటనలన్నీ వీరభద్రుడు కొట్టడం వల్లే ఇప్పుడు కర్మ సిద్ధాంతం తీసుకున్నాడు. ఎందుకంటే అవకాశాలు ఇస్తున్నాడు. 1, 2, 3 మూడోసారి వేసి పడేస్తాడు. ఏం సందేహం అసలులే. ఎందుకంటే మనం ఇంత అప్డేట్ అయినాక వీరభద్రుడు ఇంకా అప్డేట్ అయింటాడు అనమాట. మన పిచ్చుకలు మాట్లాడతాం, గాలి తీసేసి అది తీసి అక్కడ పాడేసి వస్తాం. ఎందుకన్నా ఇంత విర్రవీగడము? సనాతన ధర్మం జోలికి వచ్చిన వాళ్ళు పెద్ద ఎంతోమంది చరిత్రలో నాశనం అయిపోయినారు, భూస్థాపితమైనారు. మనం ఎంత పిచ్చుకులనా? తస్మా జాగ్రత్త. సనాతన ధర్మం మందిడిది. జై వీరభద్ర.